Non-spoiler review of the film Tunnel Telugu dubbed movie review and rating acted by Atharva Murali, Lavanya Tripathi, Ashwin Kakumanu and other actors etc. ఇంక ఈ మూవీ వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ అయింది. నేను ఇప్పుడు చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. బ్యూటీ అండ్ భద్రకాళి మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. ఇంక ఈ సినిమా తర్వాత వచ్చేసి త్రికాళి అండ్ 28 years later తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ ఐడి ద ఫేక్. ఈ మూవీ రివ్యూస్ అన్నీ ఒకేసారి ఇచ్చేద్దాం అనే దృష్టితో నేను రివ్యూస్ ఇవ్వలేదు. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఓజీ మూవీ ఏమో రేపు 7:30 AM చూసి 10:45 నుంచి 11:30 గ్యాప్లో ఖచ్చితంగా రివ్యూ అప్లోడ్ చేస్తాను. చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూస్ ఎవరి వరకు చూడండి. ఇంక స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో వచ్చేసి ట్రైనింగ్ పూర్తి అయిపోయింది. జాయినింగ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. హీరోతో పాటు ఇంకొక 5 కూడా ఉంటారు. వాళ్ళు కూడా జాయినింగ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తుంటారు. అలా రోడ్డు మీద ఒక టన్నెల్ దగ్గర ఏదో ఇల్లీగల్గా జరుగుతుందని గమనిస్తారు వీళ్ళందరూ. ఇంకా తర్వాత ఏం జరిగింది, ఆ ఇల్లీగల్ యాక్టివిటీ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే నాకైతే బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే హీరో యాక్టింగ్ అండ్ విలన్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. విలన్ యాక్టింగ్ అయితే హీరో కూడా కంటికి కనపడ్డేమో అన్నంత గొప్పగా చేశాడు. అశ్విన్ కాకుమను అనే యాక్టర్ వచ్చేసి చాలా బాగా చేశారు యాక్టింగ్. అసలు యాంటాగనిస్ట్ కింద చాలా బాగా చేశారు. ప్రొటాగనిస్ట్ అసలు కంటికి కూడా కనపడ్డు. హీరో అంత గొప్పగా చేశారు యాక్టింగ్. అతని ఎంట్రీ కొద్దిగా లేట్గా ఇచ్చినా కూడా లేటెస్ట్గా పడినట్టు అనిపించింది నాకైతే అతని యాక్టింగ్ డెలివరీతో. ఇంక ఈ మూవీకి వచ్చేసి మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పొచ్చు. ఆ మ్యూజిక్ కొన్ని చోట్ల అయితే దడిపించింది. ఏదో జరగబోతుందన్నంత క్యూరియాసిటీని బాగా బిల్ట్ అయ్యేలా చేసింది ఈ మ్యూజిక్ అయితే. హ్యాట్స్ ఆఫ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్. ఇంక ఈ మూవీ చేసి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. టన్నెల్కి సంబంధించిన సీన్స్, ఆ రోడ్డు మీద విజువల్స్, ఆ లాస్ట్లో టన్నెల్లో జరిగే సీన్స్, క్లైమాక్స్ దగ్గర ఇవన్నీ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ 40 minutes ఉంది. ఆ 40 minutes లవ్ స్టోరీ మరీ గొప్పగా ఉందని చెప్పను కానీ జస్ట్ ఓకే పర్లేదు అన్నట్టుగా ఉంది. ఇంకా 40 నిమిషాల తర్వాత అసలు స్టోరీ మొదలైన తర్వాత ఇంటర్వెల్ భలే ఇచ్చారబ్బా అన్నంత సస్పెన్స్ నెలకొంది సెకండ్ హాఫ్ మీద. దానికి తగ్గట్టే సినిమా చాలా బాగా వెళ్ళింది. కానీ ఈ మూవీ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా ఫస్ట్ 40 minutes మెయిన్ స్టోరీకి రాదు. లవ్ స్టోరీ బాగానే ఉంది, పర్లేదు అన్నట్టుగా ఉంది. కానీ ఆ లవ్ స్టోరీ మీద నడిపించేశారు, మెయిన్ స్టోరీకి రాకుండా అనేటట్టుగా అనిపించింది సినిమా అయితే. ఇంక ఈ మూవీలో వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది, విలన్ ఫ్లాష్ బ్యాక్. ఇంకా మళ్ళీ మైనస్ పాయింట్స్కి వచ్చేస్తే సినిమా చాలా స్లోగా ఉంటుంది. కొన్ని చోట్ల అయితే చాలా డెడ్ స్లోగా ఉంది సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే. ఇంక ఈ మూవీ వచ్చేసి కొన్ని సీన్స్ క్లైమాక్స్ని ముగించడం కోసం అనుకూలంగా చాలా సింపుల్గా విలన్ క్యారెక్టర్ లేపేయడం అనేది కొన్ని అనుకూలంగా రాసుకున్నట్టు అనిపించింది. ఇవి మాత్రమే నెగిటివ్స్. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4.6/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఎంతమంది చూసారో, చూసుకుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా 28 years later త్రికాళి అనే మూవీ రివ్యూ, ది ఐడి ఫేక్ అనే మూవీ రివ్యూస్ కూడా ఈరోజు అప్లోడ్ చేస్తాను. రేపు ఓజీ కూడా అప్లోడ్ చేస్తాను. నా ఛానల్లో చెక్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.